జీవన జ్యోతి. శుభోదయం. ఆయుర్ సుఖ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ వైద్యాలయ జీవనజ్యోతి కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన కార్యక్రమంలో నత్తి సమస్య నివారణకు ఆయుర్వేదంలో ఉన్న పరిష్కార మార్గాలను డాక్టర్ గాయత్రి దేవి గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. ఈరోజు మనం నత్తి సమస్య నివారణకు ఆయుర్వేదంలో ఉన్న పరిష్కార మార్గాల గురించి చర్చించుకున్నాం. ముందుగా నత్తి సమస్య రావడానికి కారణాలు ఏమిటో వివరిస్తారా అండి? అలాగేనమ్మా. ఈ నత్తి అనేటువంటి సమస్య మనందరం కూడా ఏదో ఒక టైంలో, అంటే ప్రతి వాళ్ళకి ఏదో ఒక టైంలో కొంచెం ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటుంది. అప్పుడప్పుడు మనం ఏదో హడావుడి పడుతున్నప్పుడు, బాగా కోపం వచ్చినప్పుడు, మాట్లాడుతుంటే తడబాటుతోటి అన్న పదాన్ని అనడానికి కష్టపడుతూ ఉండని గమనించే ఉంటారు మీరు కూడా. అందుకని ప్రతి వాళ్ళకి ఎప్పుడో అప్పుడు కొంచెం నత్తిలాగా మాట్లాడడం అనేటువంటిది జరుగుతూనే ఉంటుంది. అయితే నత్తి ఒక సమస్యలాగా కొంతమందిలో ఇబ్బంది పెడుతూ ఉండడం అని మనం చూస్తూ ఉంటాం. అయితే నత్తి ఇప్పుడు మామూలుగా కొన్ని ఆరోగ్య సమస్యల్లో శరీరంలో కొన్ని జబ్బులు ఉండటమో, కొన్ని మార్పులు ఉండటమో దానివల్ల వస్తూ ఉంటుంది. అయితే ఈ నత్తి అనేటువంటిది మాత్రం శరీరంలో ఎటువంటి అనారోగ్యం ఉండదు. అంటే కొన్ని అవయవాల్లో ఏవో తేడాలు పడాలు ఉంటే కదా సమస్యలు వస్తాయి. అయితే ఇప్పుడు నత్తిగా మాట్లాడే వాళ్ళకి ఏదైనా నోట్లో ప్రాబ్లం ఉంటుందా, మెదడులో ప్రాబ్లం ఉంటుందా అంటే ఎక్కడ ఏమీ ప్రాబ్లం ఉండదు. ఫిజికల్గా ఎటువంటి ప్రాబ్లము లేకుండా కూడా ఉండేటువంటి ఒక ఇబ్బందికరమైన సమస్య. ఇది నిజానికి అనారోగ్యంగా కూడా అనుకోకర్లేదు. కొంచెం సోషల్గా ఇబ్బంది పెడుతుంటుంది. అంటే కొంచెం ఎవరైనా చూసి వెక్కిరిస్తారు లాంటి సమస్య తప్ప ఇది అసలు అనారోగ్యం కాదు, నిజానికి ఎటువంటి బాధించేటువంటి సమస్య కూడా కాదు ఇది. అయితే ఇలాగ నత్తిగా మాట్లాడడం అంటే ఇప్పుడు మామూలుగా మనం మాట్లాడేటప్పుడు ఒక పదాన్ని మళ్ళీ అంటూ మాట్లాడాల్సిన అవసరం ఉండదు. కొంతమందిలో ఇలా ఉండడానికి కారణం ఏంటంటే, మామూలుగా మనం ఏ పని చేసినా కూడా, అంటే మాట్లాడినా, చూసినా, ఏదైనా తీసుకున్నా కూడా మన మెదడుకి ఆ అవయవానికి ఒక లింక్ ఉంటుంది. అంటే ఇప్పుడు నా మెదడు నేను ఏం మాట్లాడాలో నాకు చెప్తూ ఉంటే నా నాలుకతో నేను మాట్లాడుతూ ఉంటాను. అలాంటి లింకులో కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంది అనమాట. మెదడు చెప్పేది ఈ తర్వాత ఈ నాలుక మాట్లాడేది రెండింటికి ఒక స్పీడ్లో అంటే ఒక కోఆర్డినేషన్ లేకపోవడం, ఒక కరెక్ట్ అయినటువంటి సమన్వయం కుదరకపోవటం వల్ల ఈ నత్తి అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది. ఇది కూడా, ఈ సమస్య కూడా ఏంటంటే ఎక్కువగా మగవారిలో ఉంటుంది అనమాట. అంటే ఒక 100 మంది మనం నత్తితో బాధపడుతున్న వాళ్ళని చూసినట్టయితే అందులో 80 మంది మగవాళ్ళు ఉంటారు, 20 మంది మాత్రమే ఆడవాళ్ళు ఉంటారు. ఎందుకు అన్నది దానికి కూడా పెద్ద కారణం ఏం లేదు, ఎక్కువగా మగవారిలో చూస్తూ ఉంటాం. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే, కుటుంబంలో ఎవరైనా పైన ఉన్నవాడు ఎవరికైనా ఉన్నట్టయితే కనుక అది ఒక అలవాటుగా తర్వాత తరంలో పిల్లలకు వచ్చేటువంటి అవకాశం కూడా ఎక్కువగా కనపడుతుంది అనమాట. జీన్స్లో వచ్చేస్తుందని కాదు, కానీ ఇది ఎక్కువగా అలా ఒక కుటుంబంలో ఒకళ్ళు ఉంటే మిగతా వాళ్ళకి కూడా కనపడటం అనేది చూస్తూ ఉంటాం. ముఖ్యంగా ఏంటంటేనేమో చిన్నప్పుడు మామూలుగా చిన్నపిల్లలు మాట్లాడేటప్పుడే కొంచెం అక్షరాలు తడబడుతూ ఉంటాయి. అంటే కొంచెం నేర్చుకుంటూ ఉన్నప్పుడు కొంచెం తడబాటుగా కాస్త నత్తిగా మాట్లాడడం అనేది సామాన్యంగా ఉంటూ ఉంటుంది. అయితే అది కొంచెం వయసు పెరుగుతూ ఉన్నంత కొద్దికి అది తడబాటు అది తగ్గి స్పష్టంగా మాట్లాడడం అనేది 4-5 సంవత్సరాల వయసు వచ్చేసరికి రావటం మొదలు పెడుతూ ఉంటుంది. అయితే అలా 4-5 సంవత్సరాలు అయినా కూడా కొంతమందిలో ఆ మార్పు రాకుండా ఇంకా కొంచెం తడబాటు అనేది ఉంటూ ఉంటుంది. అప్పుడు కొంచెం ట్రైనింగ్ అది కరెక్ట్గా ఇచ్చి దానికి ఒక వైద్యం ఏదైనా చేయించుకోకపోయినట్టయితే కనుక అది అలా ఉండిపోతూ ఉంటుంది. అయితే ఉండిపోయినా కూడా చాలామందిలో కొంచెం ఒక 20 ఏళ్ళు 22 ఏళ్ళు వచ్చేసరికి అది తగ్గిపోతూ ఉంటుంది అనమాట. చాలామందిలో వైద్యం అక్కర్లేకపోయినా కొంచెం ఒక వయసు తర్వాత తగ్గిపోతూ ఉంటుంది. కొంతమందిలో మాత్రమే అది ఇంకా తర్వాత కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది. అయితే మొత్తం మీద ఏంటంటే ఇది ఎటువంటి శారీరకమైనటువంటి అనారోగ్యం లేకుండా ఉన్నటువంటి ఒక చిన్న సమస్య లాంటిది. ముఖ్యంగా ఇది 10 మంది వెక్కిరిస్తారు అన్న సమస్య లేకపోయినట్టయితే కనుక ఈ సమస్య లేదనమాట. డాక్టర్ గారు, మరి ఈ నత్తి సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఈ సమస్యను అదుపులోకి తెచ్చుకోవడానికి ఏమైనా సూచనలు చేస్తారండి? ముఖ్యంగా ఏంటంటే ఈ నత్తిలాగా మాట్లాడడం అనేటువంటిది మానసికంగా ఒక రకమైన ఆందోళన, అంటే ఒక యాంగ్జైటీ కానీ ఏదైనా ఒక టెన్షన్ కానీ ఎక్కువగా ఉన్న వాళ్ళలో ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అంటే స్వభావరీత్యా వాళ్ళలో కొంచెం ఒక కంగారు, ఒక తొందరపాటు అవి వాళ్ళ స్వభావంలో ఉంటుంటాయి అన్నమాట. అటువంటి వాళ్ళలో ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ తొందరపాటు, కొంచెం యాంగ్జైటీ అది కనుక అదుపులో పెట్టుకునేందుకు కొంత ప్రయత్నం చేసినట్టయితే కనుక తొందరగా ఇది అదుపులోకి రావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఇలా మాట్లాడేటప్పుడు కొన్ని పదాలు మాట్లాడేటప్పుడే వీళ్ళలో ఈ లక్షణం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అంటే అన్ని పదాలకి ఈ నత్తి ఉండదు, కొన్ని అక్షరాలు పలకటానికి లేకుంటే కొన్ని పదాలు మాట్లాడడానికి ఈ నత్తి లాంటిది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇంకొకటి, ఈ ఆందోళన అవన్నీ ఎప్పుడు ఎక్కువైపోతాయంటే నేను మాట్లాడే పదం సరిగా వస్తుందో లేదో, నేను సరిగా మాట్లాడకపోతే నన్ను చూసి నవ్వుతారేమో అనేది ఒక అలవాట్లాగా అయిపోయి వాళ్ళలో ఒక హెజిటేషన్, అంటే ఒక సంకోచం ఉంటుంది మాట్లాడాలంటే కనుక.
అలాంటి సంకోచం ఎందుకు ఉంటుందంటే చూసే వాళ్ళ వల్ల. ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ సినిమాల్లో వాటిలలో ఈ కామెడీ కోసం అని చెప్పి, ఏంటంటే ఈ సినిమాలోనే కాదు, కథలో కానివ్వండి, నాటకాలు అవనివ్వండి, అన్నింట్లో కూడా కామెడీ కోసం అని చెప్పి నత్తిగా మాట్లాడడం అనే దాన్ని ఒక వెక్కిరింపుగా తయారు చేశారు. అయితే ఇలా వెక్కిరింపుగా తయారు చేయడం వల్ల ఆ ఇంప్రెషన్ ప్రతి వాళ్ళకి మనసులో ఉంటుందన్నమాట. అంటే ఇది నేను ఇలా మాట్లాడితే నన్ను వెక్కిరిస్తారేమో అన్న ఒక లోపల ఒక సంకోచం ఎక్కువైపోయి సరిగా మాట్లాడలేకపోతుంటారు. అందుకని ఆ సంకోచం పోవాలంటే ఏంటంటే ప్రజలందరిలో కూడా, ఇంట్లో మిగతా వాళ్ళు కానివ్వండి, ఫ్రెండ్స్ అవ్వనివ్వండి, ఎవరూ కూడా ఈ నత్తి అనే దాన్ని కొంచెం ఎత్తి చూపడం కానీ, పదే పదే దాన్ని వెక్కిరించడం కానీ, ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు సరిగ్గా మాట్లాడు ఇలా అని చెప్తున్నారు అనుకోండి, ఇంకా బాగా కాన్షియస్ అయిపోతారు. అమ్మో నేను మాట్లాడే తప్పు వస్తుందేమో అని ఎక్కువ అవుతూ ఉంటుంది. అందుకని ఇంట్లో మిగతా సభ్యులతో పాటు, అంటే ఎవరికైతే ఈ సమస్య ఉందో వాళ్ళతోటే కాకుండా మిగతా కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ అందరూ కూడా దీన్ని వెక్కిరించటం అనేటువంటి ఒక అలవాటుని కనుక తగ్గించేసుకుంటే ఈ మాట్లాడే వాళ్ళలో ఈ టెన్షన్ కానీ, ఆందోళన కానీ బాగా తగ్గిపోయి చక్కగా మాట్లాడగలుగుతారు. ఎప్పుడైనా మీరు గమనిస్తే కూడా ఇలాంటి నత్తి సమస్య ఉన్న వాళ్ళు ప్రశాంతంగా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళలో ఎలాంటి ఇబ్బంది ఉండదు, కొంచెం చక్కగా మాట్లాడేస్తారు. ఎప్పుడైతే ఒక తడబాటు, అంటే ఒక ఆందోళన వస్తుందో, అంటే వీళ్ళు ఎవరైనా ఏమనుకుంటారో అలాంటి ఆలోచన వచ్చినప్పుడు తొందరగా ఇలాంటి నత్తి కనపడుతూ ఉంటుంది. నత్తి ఎక్కువగా కనిపిస్తున్నప్పుడు ఏంటంటే స్పీచ్ థెరపీ అనేది ఎక్కువగా మనకి చెప్తూ ఉంటాము. అయితే అందరూ స్పీచ్ థెరపీలకి వెళ్ళడం కానీ, అంటే వాళ్ళు ఉన్న ఊరు వల్ల అవనివ్వండి, చోటు వల్ల అవనివ్వండి, లేకపోతే ఆర్థికంగా పెట్టాల్సినటువంటి ఖర్చు వల్ల అవనివ్వండి, అందరూ కూడా ఈ స్పీచ్ థెరపీకి వెళ్ళడం అనేటువంటిది సాధ్యపడే విషయం కాదు. అలాంటి వాళ్ళు, అంటే మీ స్పీచ్ థెరపీకి వెళ్ళే వాళ్ళు కూడా చిన్న చిన్న సూచనలు ఏంటంటే, ఏ పదాలైతే పలుకుతూ ఉంటే కొంచెం నత్తిలాగా అనిపిస్తుందో ఆ పదాలని ఒక అద్దం ముందు నిలబెట్టి, అంటే కొంచెం వయసు కాస్త జ్ఞానం వచ్చినటువంటి వాళ్ళు అద్దం ముందు నిలబెట్టుకొని అద్దంలోకి చూసుకుంటూ ఆ పదాన్ని నెమ్మదిగా ఉచ్చరించడం ఒక ప్రాక్టీస్ చేయటం. అలా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఏంటంటే చక్కగా పలికింది అనుకుంటే ఒక ధైర్యం వస్తుంది, ఓహో నేను ఈ పదాన్ని బాగా పలకగలను అనేటువంటి ధైర్యం వస్తుంది. అలాగే అద్దంలో చూసి ప్రాక్టీస్ చేయడం అనేది ఒక సూచన, అది చేస్తూ ఉండాలి. మరొకటి ఏంటంటే, ఇలా నత్తితో బాధపడే వాళ్ళు నిదానంగా మాట్లాడినప్పుడు ఎప్పుడు కూడా ఇలాంటి సమస్య కనపడదు. దానికోసం ఒక ప్రాక్టీస్ ఏంటంటే, అటువంటి వారికి కొంచెం సంగీతం నేర్పించడం అనేటువంటిది చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్రాక్టీస్లో కూడా చాలామందిని చూస్తూ ఉంటాం. వాళ్ళందరికీ ఎంతమందికో అడ్వైస్ ఇచ్చి అది నేర్చుకుంటూ ఉండటం వల్ల నత్తిపోయినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అందుకని సంగీతం ఏదో శృతి లయ వచ్చేయాలని కాకుండా ఆ సంగీతం పాడటం అనేటువంటిది కొంచెం సాగతీసి పాడతారు కదా, అలా నిదానంగా పాడటం అనేటువంటి ఒక ప్రాక్టీస్ కూడా నత్తి తగ్గడానికి బాగా సహాయపడుతుంది. అలాగే చక్కగా తెలుగు పద్యాలు, అంటే తెలుగు వాళ్ళు మాట్లాడుకుంటున్నాం కనుక తెలుగు పద్యాలు చెప్పుకుంటున్నా, ఏవైనా కానీ ఆ పద్యాలు కానీ పాటలు కానీ నేర్పిస్తుంటే, ఇంత నత్తి ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎప్పుడైనా పాట పాడితే మీరు చూడండి వాళ్ళకి పాటలో నత్తి రాదు. అందుకని అలాగా పద్యాలు, పాటలు వీటిని రోజు ఒక ప్రాక్టీస్ లాగా చేస్తూ ఉంటే కూడా తొందరగా నత్తి తగ్గడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఏ పదాలైతే కొంచెం ఇబ్బంది పడుతున్నారో అటువంటి పదాలని క్లోజ్గా ఉన్న వాళ్ళు, అంటే ఇంట్లో వీళ్ళ దగ్గర నాకు ధైర్యంగా ఉంటుంది అనిపించినటువంటి వాళ్ళ దగ్గరగా కూర్చొని ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆ మాటల్ని మళ్ళీ ఒకసారి చెప్పిస్తూ ఉండడం అన్నమాట. అంటే ప్రేమగా చెప్పించడం, ఏదో ట్రీట్మెంట్ అని బెదిరిపోయినట్టుగా కాకుండా ఒక ప్రేమగా చెప్పిస్తూ ఉంటే ఆ పదం, అంటే చిన్న చిన్న సెంటెన్స్లు, ముందు చిన్న సెంటెన్స్లు చెప్పిస్తూ ఆ తర్వాత కొంచెం పెద్ద సెంటెన్స్లు, అంటే వాక్యాలు, పెద్ద పెద్ద వాక్యాలు చెప్పించడం, అది మెల్లగా ప్రేమగా కూర్చోబెట్టి నిదానంగా మాట్లాడిస్తూ ఉంటే కూడా ఇంట్లో ఒక ట్రైనింగ్ లాగా అయిపోతుంది. అంటే ఒక స్పీచ్ థెరపిస్ట్ దగ్గరికి వెళ్ళక్కర్లేకుండా ఇంట్లోనే ఈ అద్దం ముందు చూసుకుంటూ మాట్లాడడం, తర్వాత సంగీతము, పద్యాలు, పాటలు వీటిని బాగా ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ ఉండడం. అలాగే ఇంట్లో ఒకళ్ళ దగ్గర ఏ పదాలు ఇబ్బంది పెడుతున్నాయో ఆ పదాలని ప్రేమగా ఉన్న వాళ్ళతోటి ఒకసారి మళ్ళీ మళ్ళీ మాట్లాడుకుంటూ ఉంటే కూడా ఒక ట్రైనింగ్ లాగా అయిపోయి ఈ నత్తి అనేటువంటిది సమస్యగా లేకుండా ఉండడానికి బాగా తోడ్పడుతుంది. దాంతో పాటుగా ఈ నత్తిని చూసి నవ్వడం అనేటువంటి లక్షణం ప్రతి వాళ్ళు మానుకోవాలి. డాక్టర్ గారు, నత్తి సమస్య నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారా అండి? ఇప్పుడు మనం తయారు చేసుకునేటువంటి ఔషధంలో మనం మొట్టమొదటి తీసుకునేటువంటిది సొంఠి. సొంఠి ఏంటంటే వాతహరంగా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ నత్తిలాగా మాట్లాడడం అంటే ఏంటంటే ఆయుర్వేదంలో చెప్పేటప్పుడు వాత దోషం అదుపులో లేనట్టుగా లెక్క అనమాట. ఆ వాత దోషాన్ని సరిగా ఉండేలాగా చేయాలి. అలాగే ఈ మెదడుకి తర్వాత నోటికి ఉన్నటువంటి ఆ కోఆర్డినేషన్ అని చెప్పాను కదా, ఒక రెండింటికి ఉండవలసినటువంటి లింక్ బాగా ఉండడానికి కూడా ఈ సొంఠి అది కూడా బాగా ఉపయోగపడుతుంది. ఆ సొంఠిని కొంచెం నేతిలో వేయించి చూర్ణంలా చేసి ఉంచుకోండి. ఈ చూర్ణాన్ని ఒక 50 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఇప్పుడు కొంచెం సొంఠి చూర్ణాన్ని విడిగా పెట్టి ఉంచుతాను.
ఆ తర్వాత తీసుకోబోయేటువంటిది పిప్పళ్ళు. ఈ పిప్పళ్ళు కూడా ఒక మేజర్ రసాయనం అంటాం కదా, అంటే బ్రెయిన్కి ఒక మంచి టానిక్ లాగా పనిచేయడానికి బాగా ఉపయోగపడతాయి. అలాగే మనం తీసుకునేటువంటి మూలికలన్నీ విడిగా కూడా రసాయనంగా పనిచేస్తాయి అనమాట. రసాయనాలు అంటే మన ప్రోగ్రామ్ రెగ్యులర్గా చూసే వాళ్ళకి జ్ఞాపకం ఉంటుంది. ఒక టానిక్ లాగా శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయవాలు బాగా పనిచేయడానికి బాగా సహాయపడేటువంటి మూలికలు. ఆ విధంగా ఏంటంటే పిప్పలి ఒక రసాయనం లాగానే ఉపయోగపడుతుంది. వాతాన్ని అదుపులో పెట్టడానికి, బ్రెయిన్ బాగా పనిచేయడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. పిప్పళ్ళను కూడా కొంచెం నేతిలో వేయించి చూర్ణంలా చేసేసుకోండి. ఈ చూర్ణాన్ని కూడా ఒక 50 గ్రాముల పరిమాణంలోనే తీసుకోండి. ఇప్పుడు కొంచెం పిప్పళ్ళ చూర్ణాన్ని సొంటి చూర్ణంతో కలుపుతాను. ఆ తర్వాత తీసుకోవాల్సినటువంటిది మోదుగ విత్తనాలు. ఈ మోదుగ కూడా బ్రెయిన్ టానిక్ లాగా, అంటే ఒక మేజర్ రసాయనం లాగా బాగా పనిచేస్తుంది. అంటే నర్వస్ సిస్టమ్ బాగా పనిచేసి నత్తి సమస్య అదుపులోకి రావడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ మోదుగ గింజలు కూడా చక్కగా మెత్తడి చూర్ణంలాగా చేసేసుకోండి. ఈ చూర్ణాన్ని కూడా 50 గ్రాముల పరిమాణంలోనే తీసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఈ చూర్ణాన్ని ఇందాక 2 చూర్ణాలతోటి కలుపుతాను. ఆ తర్వాత తీసుకోబోయేటువంటిది సైంధవ లవణం. సైంధవ లవణం అనేటువంటిది ఒక రకమైన ఉప్పు. మనకి రాయిలాగా రాక్ సాల్ట్ అంటూ ఉంటారు ఇంగ్లీష్లో చెప్పేటప్పుడు. ఈ రాయిలాగా దొరుకుతుంది. దాన్ని మెత్తగా చూర్ణంలాగా చేసేసుకుంటాం. ఒకటేంటంటే ఔషధం, మనం తీసుకున్నటువంటి ఔషధం శరీరంలో తొందరగా ప్రయాణం చేసి ఎక్కడికి వెళ్ళి పనిచేయాలో అక్కడ బాగా పనిచేయడానికి ఉపయోగపడేటువంటి కొన్ని మూలికల్ని మనం ఔషధంలో వాడుకుంటూ ఉండాలి. అంటే అలా పనిచేసేటువంటిది ఈ సైంధవ లవణం అలా పనిచేస్తుంది అన్నమాట. తొందరగా శరీరంలో రక్తంలో తొందరగా ప్రయాణం చేసి తొందరగా పనిచేసేందుకు సహాయపడేటువంటి మూలిక. అలాగే ఈ ఔషధాలన్నీ కూడా కొంచెం బాగా అబ్జార్బ్ అవ్వాలంటే కూడా కొన్ని లవణాలు అవసరం అవుతుంటాయి. కొన్ని మూలికలు, అన్నింటిలో అని కాదు, కొన్ని ఔషధాలు అవసరం అవుతుంది. ఇందులో ఆ విధంగా కూడా ఈ సైంధవ లవణాన్ని మనం వాడుకుంటున్నాం. సైంధవ లవణం చూర్ణాన్ని కూడా 50 గ్రాముల పరిమాణంలోనే తీసుకోవాలి. ఇప్పుడు కొంచెం సైంధవ లవణం చూర్ణాన్ని ఇందాక చూర్ణాలతో కలుపుకుందాం. ఆ తర్వాత మనం తీసుకోబోయేటువంటిది ఈ ఔషధంలో తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి మూలిక, అది వచ. వచ అనేటువంటిది సంస్కృతం పేరు. దాన్నేమో మన తెలుగులో వసకొమ్ము అంటూ ఉంటారు. చాలామంది ఇళ్లలో కూడా వసపోసినట్టు మాట్లాడుతున్నావా అంటారు. ఎందుకు అంత బాగా ఆ మాట వచ్చిందంటే, ఈ వస అనేటువంటిది పూర్వకాలం ఎక్కువగా గంధంలాగా అరగతీసి పిల్లలకు పెడుతూ ఉండేవారు అనమాట, మాటలు బాగా రావడం కోసమని. ఎందుకు అలా, అది ఎలా పనిచేస్తుందంటే ఇది ఒక మంచి మేజర్ రసాయనం, అంటే బ్రెయిన్ మీద పనిచేసేటువంటి ఒక మంచి టానిక్ అనమాట. అలా నర్వస్ సిస్టమ్ మీద, అంటే బ్రెయిన్ మీద బాగా పనిచేసి మాటలు బాగా మాట్లాడడం అనేటువంటిది తేలిగ్గా వచ్చేలా చేయడానికి ఉపయోగపడేటువంటి మూలికగా ఇది మనకి ప్రాచుర్యంలో చాలామంది వాడుతున్నటువంటిది. దానికి ఇంకా మనకి మళ్ళీ ఎక్స్పెరిమెంట్లు అక్కర్లేదు, వాడి చూసినటువంటి రిజల్ట్స్ ఉన్నాయి కదా. ఈ మూలికను ఏం చేయాలంటే ఇప్పుడు ఈ నత్తి సమస్య తగ్గడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ మూలికని ఇందాక మనం తీసుకున్నటువంటి 4ని మనం ఒక్కొక్కటి 50 గ్రాముల చొప్పున తీసుకున్నాం కదా, 4 కలిపితే ఒక 200 గ్రాములు అయింది. 200 గ్రాములకి సమానంగా ఈ వచని, అంటే వసకొమ్ము చూర్ణాన్ని 200 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడు కొంచెం వచ చూర్ణాన్ని మిగతా 4 చూర్ణాలతోటి కలుపుతాను. ఔషధం తయారీకి కావాల్సినటువంటి మూలికలన్నీ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు బాగా కలుపుతాం వాటిని. ఈ చూర్ణాలన్నింటినీ బాగా కలిపేసి ఒక గాజు సీసాలో ఎయిర్ టైట్గా పెట్టుకుని, అంటే తేమ గాలి లోపలికి రాకుండా ఉండేలాగా పెట్టుంచుకోండి. దీన్ని వాడటం ఎలాగంటే చిన్నపిల్లలు కానీ కొంచెం పెద్దవాళ్ళు కానీ ఎవరికి నత్తి సమస్య ఉన్నా సరే ఈ మందు వాడుకోవచ్చు. చిన్నపిల్లలు అయితే కనుక ఒక పావు చెంచాడు తీసుకుంటే సరిపోతుంది. కొంచెం వయసు పెద్దగా ఉన్నవాళ్ళైతే కనుక ఒక అర చెంచాడు పరిమాణంలో తీసుకోవాలి. ఆ పరిమాణంలో తీసుకుని దాన్ని కలిసిపోయేలాగా తేనె కూడా కలుపుకోవాలి. తేనె కలిపినటువంటి ఔషధాన్ని నెమ్మదిగా నాలుక మీద నాకుతూ తీసుకోవాలి. అంటే మింగేసేయడం కాకుండా నాలుక మీద నాకుతూ తీసుకుంటున్నట్టయితే కనుక ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి, 2 పూట్ల తీసుకోవాలి. ఇలా తీసుకుంటూ ఉంటే కనుక నెమ్మదిగా, అంటే ఈ మెదడుకి నాలుకకి ఉన్నటువంటి ఆ లింక్ సరిగా ఉండి నత్తి సమస్య తగ్గడానికి ఔషధం బాగా ఉపయోగపడుతుంది.
నత్తి సమస్య నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం తయారీ విధానం మరొక్కసారి చూద్దాం. సొంటి చూర్ణం 50 గ్రాములు, పిప్పళ్ళ చూర్ణం 50 గ్రాములు, మోదుగ విత్తుల చూర్ణం 50 గ్రాములు, సైంధవ లవణం చూర్ణం 50 గ్రాములు, వచా చూర్ణం 200 గ్రాముల చొప్పున తీసుకొని వీటన్నిటినీ బాగా కలిపి భద్రపరచుకోవాలి. ఉపయోగించుకోవడానికి ప్రతిరోజు ఉదయం సాయంత్రం అర చెంచాడు చూర్ణాన్ని తగినంత తేనెతో కలుపుకొని తీసుకోవాలి. నత్తి సమస్య నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం తయారీ విధానం, దానిని ఉపయోగించే విధానం కూడా తెలుసుకున్నాం కదా. మరిప్పుడు ఎండకు చర్మం కమిలిపోయే సమస్య నివారణకు చక్కటి గృహౌషధం అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, కొంతమందికి ఎండలోకి వెళ్తే చర్మం కమిలిపోతూ ఉంటుంది. ఈ సమస్య నివారణకు చక్కటి గృహౌషధం తెలియజేస్తారండి? ఎండలోకి వెళ్తే కొంచెం తొందరగా చర్మం కమిలిపోతూ ఉండడం చాలా మందిలో చూస్తూ ఉంటాం. అలా అయిన వాళ్ళు ఏం చేయాలంటే ప్రతిదానికి ఒక మోడర్న్ రెడీమేడ్ మందులు అవన్నీ వాడాల్సినటువంటి అవసరం లేదు కదా. అంటే కొన్ని సైడ్ ఎఫెక్ట్లు అవి కూడా ఉంటుంటాయి అలాంటి వాడుతున్నప్పుడు. అలా అక్కర్లేకుండా ఏం చేయాలంటే మనకి అందరి ఇళ్లలో ఉండేటువంటిది టొమాటోలు ఉంటాయి కదా. ఈ టొమాటోలు ఏం చేసుకోవాలంటే బాగా ముద్దలాగా నూరి దాని పేస్ట్ లాగా, అంటే చిక్కటి పేస్ట్ లాగా తీసుకొని దాన్ని ఎక్కడైతే చర్మం కమిలిపోయిందో ఆ భాగం మీద ఒక పొరలాగా పూసేసి ఒక 15-20 నిమిషాల తర్వాత కడిగేస్తున్నట్టయితే కనుక ఈ చర్మం కమిలిపోవడం అనేది తగ్గిపోయి చర్మం మళ్ళీ కాంతివంతంగా ఉంటుంది. నత్తి సమస్య నివారణకు యోగాలో ఉన్న పరిష్కార మార్గాలను యోగ వశిష్ట శ్రీ దండు సత్యనారాయణ రాజు గారు చేసి చూపిస్తారు. మనము చూద్దాం. సింహాసనం, ద్విహస్త విస్తృత శీర్ష ప్రణామాసనం సాధన చేయటం ద్వారా నత్తి సమస్యను అధిగమించవచ్చు. సింహాసనం, ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా కాళ్లను పద్మాసనంలో ఉంచి కూర్చుని మోకాళ్ళు చేతులపై ముందుకు వంగుతూ నడుమును కిందకు దించి నోటిని వీలైనంతగా తెరచి నాలుకను బయటకు ఉంచి గొంతు ద్వారా శబ్దం చేస్తూ నాలుకను సవ్య దిశగాను అపసవ్య దిశగాను తిప్పుతూ ఉండాలి. ఇలా ఈ ప్రక్రియ రోజు 5 నుండి 8 నిమిషాల పాటు సాధన చేయవచ్చు. రెండవ ప్రక్రియ ద్విహస్త విస్తృత శీర్ష ప్రణామాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా మోకాళ్ళు చేతులపై ముందుకు వంగుతూ తలను కిందకి దించుతూ మాడును నేలకు ఆంచాలి. తరువాత కాలి వేళ్లను దృఢం చేసి నడుమును పైకెత్తి ఎడమ కాలును ఎడమవైపుగాను కుడి కాలును కుడివైపుగాను కొద్దిగా పోనిచ్చి ఉంచి చేతుల్ని పైకెత్తుతూ వీపుపై ప్రణామ ముద్రలో ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం రోజు 5 నుండి 8 సార్లు సాధన చేయవచ్చు. ఇలా ఈ భంగిమలు ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. ఈ విధంగా సింహాసనం, ద్విహస్త విస్తృత శీర్ష ప్రణామాసనం సాధన చేయటం ద్వారా విశుద్ధి, ఆజ్ఞాచక్రాలు ఉత్తేజితమై మెదడు, నాలుకా భాగాలకు రక్త ప్రసరణ సక్రమమై నత్తి అదుపులోకి వస్తుంది. ఈ ప్రక్రియల తర్వాత ప్రాణాయామం, ధ్యానం చేసి అమృత తుల్యాసనం వేయటం ద్వారా
శరీరంలోని అన్ని అవయవాలకు విశ్రాంతి లభిస్తుంది. నత్తి సమస్య నివారణకు ఉపకరించే యోగా ప్రక్రియలేమిటో తెలుసుకున్నాం కదా. మరిప్పుడు నడుము నొప్పి నివారణకు చక్కటి చిట్కా అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, నడుము నొప్పి నివారణకు చక్కటి చిట్కాను తెలియజేస్తారా అండి? ఈ నడుము నొప్పి సమస్య ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే యూకలిప్టస్ ఆయిల్ దొరుకుతుంది కదా, యూకలిప్టస్ నూనెని తీసుకుని దాంట్లో మన ఇంట్లో ఉండేటువంటి అల్లాన్ని నూరి ఒక పేస్ట్లా చేసి యూకలిప్టస్ నూనెలో ఈ పేస్ట్ కూడా కలిపేసుకుని నడుము మీద కనుక పైపూతలాగా రాసుకుంటే అది చాలా తొందరగా రిలీఫ్ ఇచ్చి తొందరగా నడుము నొప్పి తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది. చూశారు కదా, నడుము నొప్పి నివారణకు యూకలిప్టస్ ఆయిల్, అల్లం ఎంత బాగా ఉపకరిస్తాయో. ఇది ఇవాల్టి మా జీవనజ్యోతి కార్యక్రమం. ఇవాల్టి కార్యక్రమంలో నత్తి సమస్య నివారణకు ఆయుర్వేద యోగా శాస్త్రాల్లో ఉన్న పరిష్కార మార్గాలతో పాటు చక్కటి గృహౌషధం చిట్కా కూడా తెలుసుకున్నాం కదా. తిరిగి మరొక ఎపిసోడ్లో మరొక జీవన సమస్య, దాని పరిష్కారంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం.